బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారులు అధ్యయనం పూర్తి చేశారు. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. నిన్న అధ్యయన కమిటీతో మంత్రి ఉత్తమ్ సమావేశం డిజైన్స్ అవకతవకలపై ఉత్తమ్ కు వివరించారు. నివేదికపై ఉత్తమ్ కుమార్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రీఫ్ రిపోర్టును రేవంత్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారులు అధ్యయనం పూర్తి చేశారు. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. నిన్న అధ్యయన కమిటీతో మంత్రి ఉత్తమ్ కు సమావేశం డిజైన్స్ అవకతవకలపై ఉత్తమ్ కు వివరించారు. నివేదికపై ఉత్తమ్ కుమార్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రీఫ్ రిపోర్టును రేవంత్ కు ఉత్తమ్ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నారాయణ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని నిరసన చేపట్టారు. జూలై 30వ తేదీన తర్వాత డబ్బులు పడకపోతే మేము కడతామని ఎంజీఎం హరీష్ రాతపూర్వకంగా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని తెలిపారు. హామీపై ఇప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో పాఠశాల వద్దకు భారీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టినట్టు రిసిప్ట్ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదని పాఠశాల గేటు వద్ద బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నారాయణ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని నిరసన వ్యక్తం చేశారు. జూలై 30వ తేదీన తర్వాత డబ్బులు పడకపోతే మేము కడతామని ఏజీఎం హరీష్ రాతపూర్వకంగా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని తెలిపారు. హామీపై ఇప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో పాఠశాల వద్దకు భారీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టినట్టు రిసిప్ట్ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదని పాఠశాల గేటు వద్ద బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఇందిరా పాల్కో ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ రోజు నిజంగా మేము ఇంకోటి ఇట్లా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి. లాస్ట్ టైం మీకు ఒకటి గుర్తుందో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుల గురించి ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉద్యమం చేసిండు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మేము ఏమడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళండి మమ్మల్ని, అఖిల పక్షాన్ని బీసీ సంఘాలని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్తే మేము రానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీగా తీసుకెళ్తే మేము రాము అని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మిత్రులారా, ఈ రోజు నిజంగా చెప్తున్న బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కొట్లాడాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బాధిత సంఖ్యలు తప్ప అని ఒక సామెత ప్రకారం పోరాడితే పోయేదేం లేదు. వచ్చేది 42% రిజర్వేషన్లు బీసీ కన్న సంగతి ఇట్లా మీరు మర్చిపోద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈనాటి ఉద్యమం ఇక్కడితో అయిపోలేదు. కవితక్క సారథ్యంలో దేనికైనా బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, ముఖ్యంగా అన్ని కుల సంఘాలు రెడీ ఉన్నాయి. నేను ఒక ముదిరాజు బిడ్డగా ఈ రోజు ఇక్కడి నుండి ముదిరాజు కులస్తులందరినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాలందరికీ ఒక్క సూచన చేస్తున్నా. అయ్యా ముదిరాజు బిడ్డలారా, ఈ రాష్ట్రంలో పెద్ద కులము, మెజార్టీ కులం అని చెప్పుకునే మేము రేపు ఉద్యమంలో ఇట్లా ముందుండాలి, మెజార్టీగా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన మెదక్ జిల్లా నుండి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి అక్క, మీరు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటాం, మీ అడుగు జాడల్లో నడుస్తాం. మీ పిలుపు మేరకు ఎక్కడికక్కడ మీ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా గనక కవితక్క గనక కాళీమాత అయితే ఒక్క పిలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే సత్తా మాకుందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. బీసీలంటే నేను ఇంత ముందే చెప్పిన, బీసీలంటే చాలా రోషం ఉన్నోళ్ళు. మా కులాలు మీకు తెలుసు కదా, ఒక గొల్ల, ఒక కురుమ, ఒక ముదిరాజు, ఒక వడ్డెర, ఒక కమ్మర, ఒక కుమ్మర, ఇట్లా చెప్పుకుంటూ పోతే 112 కులాలు. మరి ఈ కులాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంది. మా ముదిరాజులు బెస్త సోదరులు గాలమేసి పట్టినట్టు పడతాం, మిమ్మల్ని మర్చిపోవద్దు. మా వడ్డెర సోదరులు సుత్తతోని కొట్టినట్టు కొడతారు. మా విశ్వకర్మలు బడిసెలు ఎత్తదాకా చూడొద్దు మీరు. మరి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరొకసారి మా ఆడపడుచుగా 112 కులాల బీసీ కులాల ఆడపడుచుగానే కొలుచుకుంటాం. ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నాం. మీరు ఎవడో వాడు వీడు అవాకులు చెవాకులు పేల్తే కవితక్కకు మేమున్నాం. కవితక్కకు బీసీ సామాజిక వర్గం ఉన్నది. కవితక్కను బీసీ సామాజిక వర్గం మా ఆడపడుచుగా చూసుకుంటాం. ఆడపడుచు అయింది కాబట్టే మేము తల్లిదండ్రులుగా మా పాత్ర తల్లిదండ్రుల పాత్ర అయితే మా ఆడపడుచు కవితక్క మా మేలుగోరి బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడుతుంది. కాబట్టి అక్కను ఖచ్చితంగా మా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం, సాదుకుంటాం. రేపు భవిష్యత్తులో అక్క ఈ రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమమైన స్థానంలో ఉంటుందన్న ఎలాంటి సందేశం లేదు. ఈరోజు వాడోడు వీడోడు నిజంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము కనుక మాట్లాడితే మీరు ఒక్కరు ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు రారు. తస్మత్ జాగ్రత్త. ఈరోజు ఒకళ్ళు మాట్లాడితే నీకేం పని అంటారు, ఇంకోళ్ళు మాట్లాడితే నాకే. అరే ఒక్క విషయం గాంధీజీ అప్పట్లో చెప్పిండు, మేము ముట్టానందుకు ఏం చెప్పిండు, ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళని తట్టుకోలేక, వాళ్ళను ఎదుర్కోలేక మాత్రమే విమర్శిస్తారు. ఈరోజు మీరు కవితమ్మను విమర్శిస్తున్నారు అంటే ఆమెను తట్టుకోలేక, ఆమెకు ఎదురుపడే దమ్ము లేక, ఆమె ఉద్యమాన్ని మీరు చేయలేక ఈరోజు అరే ఉద్యమం చేస్తుంది 42% రిజర్వేషన్ల గురించి, బీసీ నాయకులకు అయితే సిగ్గుండాలే, వాళ్ళెట్లా విమర్శిస్తారా? ఇలా యావత్ తెలంగాణ ప్రజల గురించి ఉద్యమం చేస్తుంటే ఓ 2-3 బుడ్రకాయలకు వచ్చి మీరు కవితమ్మ గురించి మాట్లాడతారా? ఇది న్యాయమేనా? యావత్ తెలంగాణ ఉన్న బీసీల గురించి కొట్లాడుతుంది. మీకు దమ్ముంటే మద్దతు ఇవ్వండి, అంతేగాని లేకపోతే సైలెంట్ ఉండండి. ఎవడో తోలుబొమ్మలు ఆడిచ్చినట్టు వాడోడో వీడోడో చెప్తే మీరు మాట్లాడతారా? మీరు ఎవరు మాట్లాడినా జాగ్రత్త, ఎవరు మాట్లాడినా
కవితక్క వెనుక ఎవ్వరు అవసరం లేదు. ఆల్ బీసీ సంఘాలు, బీసీ సమాజం, తెలంగాణ బీసీలంతా కవితక్క వెనుక ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడపరచవలుచుకునే మా కవితక్కకు మా గురించి నిరాహార దీక్ష చేస్తున్నందుకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాక. జై తెలంగాణ, జై కవితక్క, జై బీసీ, జై భీమ్. ఇప్పుడు తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు మాధవి గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2000 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది. రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ సంఘ్వి మాట్లాడుతూ దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతాడని వాదించింది. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిఫ్హల్లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులో మాట్లాడాలని, సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇటువంటి సమస్యలను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది.